దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడని నేను ఎప్పుడో ఈ మాట విన్నాను. అయితే ఆ మాటను నేను నిర్లక్ష్యపరుచుకున్నాను. నేను ఆ మాటను తీసుకోలేకపోయాను, దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాను, దేవుని ఆశీర్వాదం నా కుటుంబానికి సొంతం చేసుకోలేకపోయాను. ఈ దినం ఆ వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని నేను అర్థం చేసుకున్నాను కనుక తప్పకోకుండా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని మాటలు చెప్పేటువంటి దేవుని సేవకులకు దగ్గరగా ఉండి నేను తప్పుకోకుండా దేవుని ద్వారా నేను మేలు పొందాలి అని మనం ఎప్పుడు గ్రహిస్తాము అంటే, ఎప్పుడు ఆ వాక్యాన్ని తీసుకుంటామంటే, నీకు నాకు మనకి కష్టకాలం అనేది వచ్చినప్పుడు, కష్టాల చేత మనం ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నప్పుడు, మనకు వచ్చినటువంటి శ్రమదినాలు, చూసుకుంటున్నటువంటి పరిస్థితులు, ఆ ఆరోగ్య పరిస్థితి కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, లేక ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, మనకున్నటువంటి అవసరతను బట్టి మనుషుల మీద మనం ఆధారపడి ఆనుకుని ఎవరి దగ్గరికి వెళ్తే మన అవసరత తీరద్ది అనేటువంటి కోణంలో ఆలోచన చేస్తే, శారీరకంగా కొన్ని అవసరతను బట్టి కొంతమంది సాయం చేసినటువంటి వ్యక్తులను మనం ఆశ్రయించి మన పరిస్థితిని చెప్పి వారి ద్వారా ఏం చేస్తామంటే కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి శారీరకమైనటువంటి అవసరం తీర్చుకునే వారిగా ఉంటాం. నేను ఇక్కడ శారీరకమైనటువంటి పరిస్థితులు బట్టి కాదు కానీ ఆత్మీయమైనటువంటి పరిస్థితులు ఎక్కడ తీర్చబడతాయి, ఎక్కడ మనకు మేలు కలుగుద్ది, ఎవరి ద్వారా మనకి మేలు వస్తుంది అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నశించిన దాన్ని వెనక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఒకరి కొరకు దేవుడు రాలేదు కానీ ఇదిగో అన్నాడు. ఇదిగో అనేటువంటి దాంట్లో అందరికీ ఆ సౌండ్ని బట్టి, ఆ మాటను బట్టి అందరికీ ఇదిగో ప్రజలందరికీ కలగము మహా సంతోషకరమైన సువార్తమానం అన్నాడు. అంటే సువార్త లోకంలోనికి ప్రజల్లోనికి తీసుకొచ్చి అని ఏమంటున్నాడంటే, నీవు నశించిపోవటం, మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన చిత్తంలోనికి మనం మలసబడి ఆయన ఇష్టంలోకి మనం వచ్చి ఆయన చిత్తానుసారంగా ఆయన పిలుపుకు లోపడితే తప్పకోకుండా దేవుడు ఏం చేస్తానంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు.